ఈ 42% బీసీ రిజర్వేషన్ గురించి నిన్న అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. మాట్లాడదాం దాని మీద. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, అప్పటి నుంచి కూడా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉన్నది. ఇంకా ఆర్డినెన్స్ కాదు, ఇప్పుడు ఇది చట్టం కూడా తెస్తా, స్పెషల్ చట్టం తెస్తా అని చెప్పి, జీవో తెస్తా అని చెప్పి చెప్తా ఉన్నది ప్రభుత్వం. అసలు ఏం జరగబోతా ఉన్నది? జీవోలు కోర్టులలో నిలబడతాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ జీవోల ద్వారా దాదాపు 10 రాష్ట్రాలు ఈ దేశంలో రిజర్వేషన్ 50% సీలింగ్ పెంచి ఇస్తే ఆ 10 రాష్ట్రాలలో జీవోలను కోర్టులు కొట్టేసాం. మనం 11వ రాష్ట్రంగా మారబోతున్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే శాశ్వత పరిష్కారం కావాలి. మీరేదో చేస్తున్నామన్నట్టు బీసీలకు కనిపించేలాగా నటించడం చేస్తే లాభం లేదని చెప్తున్నాం. అంటే ఈ జీవో వల్ల కేవలం ఎలక్షన్స్ వరకైనా, లేకుంటే విద్యా ఉద్యోగాలలో కూడా అమలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? నిన్న పెట్టిన జీవోలో క్లారిటీ లేదు. ఎందుకంటే జీవో కాపీ నిన్న బిల్లు కొరకు నేను చూశాను, కానీ ఎవరు కూడా బిల్లు ఇవ్వడం లే. బిల్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను కూడా అడిగిన, ఒకరిద్దరు అడిగితే మా దగ్గర కూడా లేదు, ఇవ్వలేరని చెప్పారు. సో మనము బిల్లును చూసేంత వరకు మనకు అందులో విద్యా ఉద్యోగాల్లో కూడా కలిపి ఉన్నాయా లేదా అనే విషయం తెలియదు. బహుశా కలిసి ఉందనే అనుకుందాం. బట్ ఎనీ 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్ కాక వేరే ఏ విధంగా పెట్టినా మనకు రక్షణ ఉండదని చెప్తున్నాం. అంటే 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చలేకపోతుంది ప్రభుత్వం? ఫస్ట్ నుంచి కూడా ఇదే క్వశ్చన్ అందరిలో ఉన్నది. బీసీ సమాజం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉన్నా కూడా, పదే దీన్ని లేవనెత్తుతున్నా కూడా ఇంకా ప్రభుత్వం దాని దిశగా అడుగులు ఎందుకు వేయలేకపోయింది? అసలు ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలంటే మన కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చాలా అవసరం. సో అందుకని కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మాట్లాడి, అందులో ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా తీసుకెళ్ళి మాట్లాడేసి మీరు ప్రధానమంత్రిని చేయించండి అని చెప్తూ ఉన్నాం. కానీ వీళ్ళు అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినా అంటే మరి ఒక్కడు అడిగితే మరి నీ ఒక్కని కొరకు ఆయన ఇచ్చిండో ఇవ్వలేడో, మీరు ఏ అంశం మీద అడిగినో మాకు క్లారిటీ లేదు. ఒకటి. రెండోది, సరే మీరు నిజంగానే 42% కొరకే అడిగి ఉన్నా అఖిలపక్ష సమావేశం చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకుని పంపి ఉంటే అది ఇంకో వేరే విధంగా ఉండేది. సో ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్కు మొదటి నుంచి కూడా వాళ్ళు బీసీలకు సంబంధించి అన్ని ఇష్యూలలో కూడా వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళే. మండల్ కమిషన్ రికమెండేషన్ అప్పుడు ఆపోజిషన్లు, ఇవాళ అడగకుండానే వాళ్ళు అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండ్రు. బీసీలకు వచ్చేస్తే మాత్రం ఇవ్వడానికి వాళ్ళకు మనసు ఒప్పదు. ఎట్లా మోకాలు అడ్డు పెట్టాలి, ఏ మిషతో బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవాలనే విషయం చూస్తూ ఉన్నారు. అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది మేము చెప్తే ఇవ్వలేదు కదా, మమ్మల్ని అడిగి ఇవ్వలేదు కదా అని చెప్పి బీజేపీ మాట్లాడుతున్నారు ప్రధానంగా. దానికి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాయి. ఇంకో పార్టీని అడిగి వీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దేశాన్ని పాలిస్తున్న పార్టీగా, ప్రభుత్వాలుగా మీరు అన్ని రాష్ట్రాల యొక్క క్లెయిమ్స్ను పరిగణలోకి తీసుకొని వాటిని పాస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మమ్మల్ని అడగలేరు, మాకు సంబంధం లేదంటే ఎట్లా? మీరు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారా, లేక నాకు ఓట్లు వేయలేరని చెప్పేసి ఓట్లు వేయని వాళ్ళని దూరంగా పెడుతున్నారా? సో ఒక్కసారి మీరు దేశాన్ని పాలించినప్పుడు అన్ని రాష్ట్రాలను కరెక్టే సమానంగా చూడాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రపోజల్స్ న్యాయబద్ధంగానే యాక్సెప్ట్ చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు, ప్రజలు వాళ్ళకు తీర్పు ఇచ్చిండ్రు. తీర్పుకు అనుకూలంగా 42% బిల్లులు పెట్టారు. గవర్నర్ ఆమోదంతో మీ దగ్గరకు పంపిస్తే ఏదో మిషన్ మీద దాన్ని అడ్డుకోవాలనుకుంటే ఎట్లా? రేపు ప్రజలు కూడా మీకు కూడా బుద్ధి చెప్తారు. అదేవిధంగా అంటే ఈ 42% ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని చట్టం చేసినా ఏది చేసినా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేది బీజేపీ వాదన. మేము అనేది ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు బీసీలకు ప్రొటెక్షన్ లేదు. మీరు ఇదే విధంగా చేస్తే మళ్ళీ ఒకసారి బీసీలు మోసపోయే అవకాశం ఉందని చెప్తున్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది, ఇది ఒక సంచలనంగా మారబోతున్నది అని చెప్పి కాంగ్రెస్ పదే చెప్తా ఉన్నది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 42% అమలు చేసి తీరుతామని చెప్పి సవాల్ చేస్తాం. దీనికి అంతా కూడా కాలమే నిర్ణయం సమాధానం చెప్తుంది. సో మేమనేది ఏంటంటే మీరు ఏమి చెప్పినా ఎంత చెప్పినా కోర్టులలో నిలబడడం కష్టం, జ్యుడిషియల్ స్క్రూటినీకి తట్టుకోవడం కష్టం. 9th షెడ్యూల్ ద్వారానే మాత్రం జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ కోర్టులు కొట్టేస్తే మళ్ళీ బీసీలు మోసపోతారు. అట్లా జరగకుండా ఉండాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా 9th షెడ్యూల్ తప్ప బీసీ 42% రిజర్వేషన్కి వేరే దారి లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా అవన్నీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, కోర్టులో కొట్టుడు పోతాయి, ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది దానివల్ల అని చెప్పి చిరంజీవులు గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.